ఇండియాలో ఐపీఎల్ క్రేజ్ని చూసి 2008లో స్టార్ట్ చేసిన ఒక చిన్న స్టార్టప్ డ్రీమ్11 జస్ట్ 12 ఇయర్స్లో అంటే 2020కి ఐపీఎల్ అఫీషియల్ టైటిల్ స్పాన్సర్ అయ్యింది. ఈ యాప్ గూగుల్ వాళ్ళ పాలసీస్ మీట్ అవ్వట్లేదు అని ప్లేస్టోర్ నుండి ఈ యాప్ని రిమూవ్ చేసినా కూడా ఇప్పటికీ 100 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు ఈ యాప్లో. అంతగా ఏముంది ఈ యాప్లో మీకు తెలుసా? అఫీషియల్గా ప్లేస్టోర్లో లేని యాప్కి మొత్తం ఇండియా టీంలో ఉన్న ప్లేయర్స్ అడ్వర్టైజ్మెంట్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఒక బెట్టింగ్ యాప్ అయినా సరే ఎందుకు మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేయట్లేదు? అండ్ ఈ యాప్ ఎంత ఫేమస్ అవ్వడానికి యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో. హలో ఆల్, వెల్కమ్ టు పవర్ టు రీగ్రోత్ తెలుగు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 2028లో హర్ష్ చైన్ వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఇండియాకి వాపస్ వస్తారు. అండ్ అప్పుడే మన ఇండియాలో ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఫార్మాట్ నుండి ఇండియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ అయ్యారు. దీనికి కారణాలు 2. అందులో ఒకటి, రోజంతా టీవీ ముందు కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు జస్ట్ 3 to 4 అవర్స్లో ఫుల్ మ్యాచ్ చూడొచ్చు. అండ్ వాళ్ళ స్టేట్స్ని రిప్రజెంట్ చేసే టీమ్స్ ఉండడం వల్ల క్రికెట్ ఫ్యాన్ బేస్ ఇండియాలో చాలా వేగంగా ఎదిగింది. సో ఈ సిచ్యుయేషన్ని అనలైజ్ చేసిన హర్ష్ చైన్ ఇండియన్ ఆడియన్స్లో ఒక బిహేవియర్ని అబ్జర్వ్ చేశారు. అది ఏంటంటే, మన ఇండియన్ ఆడియన్స్ చాలా జడ్జ్మెంటల్. అంటే ధోని ఇలా ఆడిండకూడదు, కోహ్లీ ఇలా ఆడింటే గెలిచేవాళ్ళు. సో దీన్ని ఎన్కాష్ చేసుకునేకి ఫారిన్లో ఉన్న ఫ్యాంటసీ గేమింగ్ని ఇండియాలో ఉన్న క్రికెట్కి లింక్ చేస్తే హిట్ అవుతుంది అని స్టార్ట్ చేసిన యాపే డ్రీమ్11. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, డ్రీమ్11 ముందు ఇలా ఉండేది కాదు. ఫస్ట్ వీళ్ళు జస్ట్ యాడ్ రెవెన్యూ మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. కానీ ఆ మోడల్ వీళ్ళకి వర్క్ అవ్వలేదు. అందుకే 2012లో డ్రీమ్11 మోడల్ని చేంజ్ చేసి కొత్త వర్కింగ్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దీనివల్ల కంపెనీకి వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండియన్ ప్లేయర్స్ నుండి అడ్వర్టైజ్మెంట్ చేయించుకునే అంత రెవెన్యూ వచ్చింది. ఈ కంపెనీ ఇంతగా గ్రో అయింది అని తెలుసుకోవడానికి మనకి ఈ కంపెనీ గురించి ముఖ్యంగా 3 విషయాలే తెలియాలి. అందులో మొదటిది బిజినెస్ మోడల్, రెండోది రియల్ ప్రోడక్ట్, మూడోది ఈజ్ ఇట్ డేంజరస్ ఫర్ అస్. మొదటికి బిజినెస్ మోడల్ని చూద్దాం. డ్రీమ్11 ఒక ప్రైస్ పుల్ మోడల్ మీద పనిచేస్తుంది. అంటే మీరు డ్రీమ్11లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఒక అమౌంట్ని పే చేస్తారు అండ్ లాస్ట్లో గెలిచినప్పుడు ఒక ఫైనల్ అమౌంట్ని గెలుచుకుంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఒక 100 మంది డ్రీమ్11లో ఆడుతున్నారు అంటే అందరూ 49 రూపీస్ ఇచ్చి జాయిన్ అవుతారు. అండ్ ఫైనల్ విన్ అయ్యేవాడికి ఫైనల్ అమౌంట్లో 80% ఇస్తారు, అంటే అప్రాక్సిమేట్ 4300. ఇంకా మిగిలిన 20%ని డ్రీమ్11 వాళ్ళు ప్లాట్ఫామ్ ఫీజ్గా తీసుకుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు డబ్బులు గెలిచినా లేక ఓడిపోయినా కూడా డ్రీమ్11 వాళ్ళకి మీ డబ్బుల్లో 20% వెళ్తుంది. దీని గురించి ఇంకా డీప్గా తెలుసుకోవడానికి రెండో పాయింట్ తెలియాలి, అదే రియల్ ప్రోడక్ట్. మనమందరూ డ్రీమ్11 ఒక గేమింగ్ ప్రోడక్ట్ అనుకుంటాం, కానీ కాదు. డ్రీమ్11 యాక్చువల్గా హ్యూమన్ ఈగో పైన పనిచేస్తుంది. మీకు అర్థం కాలేదు అంటే చెప్తాను వినండి. మనం డ్రీమ్11లో ఒక టీంని సెలెక్ట్ చేసి గేమ్ ఆడుతాం. అక్కడ మనం గెలిస్తే మనకు ఫైనల్ ప్రైజ్ పూల్ దొరుకుతుంది. అండ్ దీనివల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనం మళ్ళీ ఆ గేమ్ని ఆడుతాం. ఇది అన్ని యాప్స్లో అయ్యేది కదా. కానీ డ్రీమ్11లో మీరు ఒక గేమ్ని ఆడి ఓడిపోయినా కూడా మళ్ళీ ఆడాలి అనిపిస్తుంది. అది ఎందుకు అంటే, డ్రీమ్11ని ఒక స్కిల్ఫుల్ గేమ్గా ప్రమోట్ చేస్తారు. సో దీనివల్ల మన ఈగో అర్ట్ అయ్యి ఇంకోసారి ప్రిడిక్షన్ చేసి మళ్ళీ మేము డ్రీమ్11లో గేమ్ ఆడుతాము. సో అప్పుడు గెలిస్తే మళ్ళీ హ్యాపీ ఈగో, లేదా మళ్ళీ ఈగో. ఇలా ఒక సైకిల్లో మనం డ్రీమ్11ని వదిలేయలేకపోతున్నాం. మరి ఇది బెట్టింగ్ యాప్ కదా, గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు అని అడిగితే, యాక్చువల్ మనం డ్రీమ్11లో 2 టీమ్స్ నుండి ప్లేయర్స్ని చూస్ చేసుకుంటాం. సో అక్కడ బెట్టింగ్ రాదు, ఫ్యాంటసీ గేమింగ్ అని లిస్ట్ అవుతుంది. దీనివల్ల ఇండియన్ గవర్నమెంట్ ఈ యాప్స్ని బ్యాన్ చేయలేదు. అలాగే ఈ యాప్స్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాం అనే దానికి కూడా ఒక స్ట్రాటజీ ఉంది. అదే లో ఎంట్రీ అండ్ హై ఎగ్జిట్ బ్యారియర్. అంటే మనం డ్రీమ్11లో మినిమం
ఒక 50 రూపీస్ నుండి గేమ్ ఆడడం స్టార్ట్ చేయొచ్చు. అదే మీరు వేరే ఎక్కడ బెట్టింగ్ వేయడానికి వెళ్ళినా అక్కడ 50 రూపీస్కి ఎంట్రీ కూడా ఇవ్వరు. సో ఇది ఒక ఎత్తు. అయితే లాస్ట్లో గెలుచుకునే ఎగ్జిట్ బ్యారియర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే 50కి ఎంట్రీ ఉంటే మినిమం 200 విన్నింగ్ అమౌంట్ ఉంటుంది. అండ్ ముందు నుండి జనాలు క్రికెట్ చూసిన కారణం ప్రతి ఒక్కడు వాళ్ళ గెస్సే కరెక్ట్ అని ఎంట్రీ ఫీజ్ జస్ట్ 50 రూపీసే కదా అని గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఫైనల్గా ఈ యాప్స్ మంచిదా కాదా అని అడిగితే ఈ కంపెనీస్ మన దగ్గర ఉన్న మోస్ట్ ప్రీషియస్ ప్రోడక్ట్ అయిన టైంని వేస్ట్ చేస్తుంది. ఇదే టైంని మీరు వేరే ఏదో ఒక స్కిల్ని నేర్చుకునేకో లేక మీరు ఉన్న సబ్జెక్ట్స్ చదవడానికో యూస్ చేస్తే ఆ స్కిల్ అండ్ నాలెడ్జ్ మీరు ఈ యాప్లో చేసే డబ్బుల కన్నా ఎక్కువ సంపాదన చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది Dream11 వాళ్ళ స్టోరీ. మీకు వీడియో ఎలా అనిపించిందో, అలాగే మీరు Dream11 యాప్ యూస్ చేస్తారా? యూస్ చేస్తే ఇప్పటి వరకు ఎంత గెలిచారో కమెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.